ఇదేంద్రా మామ, గోమాత మహిళలకు పెట్టిన శాపం గురించి మీకెరికేనా? తెలవకుంటే ఈ వీడియో చూడురి. ఒక రైతన్న ఒక ఆవును ప్రేమగా పెంచుకునేటోడట. ఆవు పాలిచ్చినన్ని రోజులు మస్తు ప్రేమగా దానికి గడ్డేసుకుంటా దాన పెట్టుకుంటా చూసుకున్నాడు. ఆవు పాలిచ్చుడు బంద్ చేయంగానే దాన్ని కొట్టెల్లగొట్టిండు. ఆవు దేవుని తానకు పోయి, నేనేం తప్పు చేసినా, నాదేం తప్పిందిలా, పాలిచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు, పాలు బంద్ చేయగానే కొట్టెల్లగొట్టినని బాధపడ్డది. కొన్నొద్దుల తర్వాత లేగదూడ పుట్టింది ఆవుకు. అప్పుడే అటు నుంచి ఒక అమ్మాయి పోతుందట. అమ్మాయిని పిలిచి, అమ్మ నా బిడ్డను నా వీపు మీద ఎక్కియవా, నా బిడ్డను తీసుకుని నేను వేరే కాడికి పోతా అంటేగా అమ్మాయి, షీ గిది నేను ముట్టుకో అన్నా, ఇది గలీజ్గా అసహ్యంగా ఉంది, నేను ముట్టుకోను అన్నదట. దానికి కోపగించిన ఆవు, నేను నా బిడ్డను గాని నీకే మస్తు నొప్పులు అనుభవించిన, నువ్వు నీ మాటలతోని మా ఇద్దరిని అవమానించినావు. ఇప్పటి సంది మహిళలు బిడ్డగానేటప్పుడు నేను అనుభవించిన నొప్పి కంటే 3 రెట్లు ఎక్కువ నొప్పిని అనుభవిస్తారని శాపం పెట్టిందట. గందుకే పురుటి నొప్పులు గంత ఘోరంగా అత్తయ్యని పురాణాలు చెప్తానే. వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, జై గోమాత అని కామెంట్ పెట్టుర్రి.